హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కొండబాబు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ వెరైటీ డిజైనర్ మొత్తం ఆల్ వెరైటీ చూపిస్తున్నాం మేడం. పట్టు ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్. ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు సారీ చూపిస్తున్నారు, బ్రైడల్ కలెక్షన్. దట్టు మనకి ట్రెడిషనల్ కలెక్షన్ అన్నమాట. ఇదంతా కూడా మనకి అంటే ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ సారీ అంతా కూడా మనకి స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి బుటీస్ తో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్, అది కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్, గోల్డ్ అండ్ పింక్ కలర్ వచ్చే విధంగా ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక ఒక లీఫ్ బుటీని మనకి ఒక లైన్ లాగా ఫామ్ చేసి అటు ఇటు కూడా మనకి ప్లెయిన్ క్రీపర్ ఇచ్చారు. టోటల్ సారీ మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పింక్ కలర్ కాంబినేషన్లోనే మనకి కడ్డీ బోర్డర్ లాగా లైన్స్ వైజ్గా తీసుకుని, అలాగే మనకి పళ్ళులో లీఫ్ వర్క్ ఏదైతే ఇచ్చారో అదే లీఫ్ వర్క్ని మనకి స్మాల్ సైజ్లో కింద మనకి బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, కొంచెం టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన మనకి చిన్న చిన్న లీఫ్ వర్క్స్ని లోపల మనకి ఒక స్మాల్ సైజ్లో ఒక లోటస్ బడ్ లాగా ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. ఈ శారీకి సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక పైన ఏదైతే మనం కడ్డీ బోర్డర్ చూసామో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేస్తూనే పైన మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ లాగా తీసుకున్నారు. గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్లైన్ ఉంటుంది. అలాగే ఈ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కొంచెం ఆరెంజ్ కలర్ అనేది ఎక్కువ కనిపించే బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో మనకి పీకాక్స్ని ఇచ్చారనమాట. అంటే సెకండ్ వైపు బోర్డర్ మనకి 2 లైన్స్ లాగా తీసుకున్నారు. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది. ఫుల్ శారీ. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి టోటల్గా పళ్ళు అనేది పింక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి సింగిల్ బోర్డర్ ఉంటుంది. సెకండ్ వైపు మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి పీకాక్స్ డిజైన్ అనేది ఏదైతే ఉందో శారీలో అది మాత్రం మనకి మిస్ చేసి చెక్స్ బ్యాక్గ్రౌండ్ అనేది కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఫుల్. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మేడం 11,620 మేడం. ఇది 11,620 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి, స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ వచ్చేసి మనకి 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కూడా శారీ కాస్ట్ని బట్టి మనకి డిస్కౌంట్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. అవంతిక పట్టు మేడం. ఇది అవంతిక పట్టు మల్టీ కలర్స్లో వచ్చింది సారీ మొత్తం. ఓకే, పళ్ళు చూసినట్లయితే కనుక 2 కలర్స్ అండి. కల్నేత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అంటే రెడ్ మిక్స్ ఉంటుందన్నమాట. దానిలో ఏంటంటే మనకి ఒక ఆర్టిన్ షేప్ తీసుకుని అదంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఫిల్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి మ్యాంగో బోర్డర్, ఒక డైమండ్ టైప్ ఆఫ్ కట్ వర్క్ తీసుకుని దాంట్లో మనకి ఒక మ్యాంగోని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. టోటల్ సారీ బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానిపైన మనకి ఒక స్క్వేర్ టైప్లో ఉండే విధంగా జిగ్జాగ్ లైన్స్ లాగా 3 లైన్స్ని ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎంటీ ప్లేస్ ఏదైతే కనిపిస్తుందో ఈ ఎంటీ ప్లేస్ అంతా కూడా మనకి ఒక ప్లస్ టైప్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్లోనే ఉంటుందండి ఈ శారీకి బోర్డర్ వచ్చేసి. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఇది వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఒక డ్రాప్ డిజైన్ వచ్చేసి మరూన్ కలర్, ఇంకొక డ్రాప్ డిజైన్ వచ్చేసి మనకి రెడ్ కలర్, అక్కడక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్తో టచ్ చేశారు. మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుంది. సెకండ్ వైపు చూసినట్లయితే ఇంకొక హాఫ్ పార్ట్. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇట్లా లైన్స్ వైజ్గా ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్, గ్రీన్ అండ్ రెడ్ కలర్, రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్, ఇట్లా 3 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు మనకి కింద బోర్డర్లో. అంటే ఒక హాఫ్ స్కర్ట్ బోర్డర్ లాగా ఇక్కడ అంతా కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, ఒకటి గోల్డ్ కలర్, ఒకటి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్, మళ్ళీ అగైన్ గోల్డ్ కలర్, ఇట్లా మనకి కంటిన్యూ చేశారనమాట. స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంటే ఎక్కువ జరీ ఇష్టం లేని వాళ్ళకి ఇక్కడ మనకి అక్కడక్కడ మాత్రమే జరీ అనేది బుటీస్ లాగా ఇచ్చారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. పళ్ళు కలర్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. డిజైన్ మాత్రం సేమ్ శారీలో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో మిడిల్ పార్ట్లో పైన డ్రాప్ డిజైన్, కింద వచ్చేసి మనకి బాక్సెస్ మోడల్, అలాగే పైన బోర్డర్స్ కూడా మనకి సేమ్ ఇచ్చేసారనమాట 2 సైడ్స్ శారీలో ఉన్నట్లే. మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీ వచ్చేసి. టోటల్ సారీ ఇలా ఉంటుంది.
ఈ సారీ కాస్ట్ 5475 రూపీస్ మేడం ఇది. 5475 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డాకా డిజైనర్ షిఫాన్ సారీ మేడం ఇది. ఓకే, డాకా షిఫాన్ సారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఫస్ట్ ఈ సారీకి మనం బోర్డర్స్ చూద్దాం. టూ సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో పైపింగ్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ అండ్ యాంటిక్ జరీతో మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇచ్చారు. అలాగే పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక ఈ డిఫరెంట్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఇది కొంచెం కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనిపైన అంతా కూడా మనకి ఒక చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి మధ్యలో మనకి సిల్వర్ కలర్ కుందని ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ మనకి ఇదే డిజైన్ వస్తుంది. ఈ శారీకి సెకండ్ వైపు వచ్చేసి మొత్తం కూడా మనకి ఇలా డబల్ లైన్ లాగా కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా ఒక డిఫరెంట్ బుటీ కూడా యాడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో 3 ఫ్లవర్స్ తీసుకుని మొత్తం కూడా సిల్వర్ కలర్ కుందన్స్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి బుటీస్. అలాగే సెకండ్ వైపు బోర్డర్లో ఇక్కడ 2 సైడ్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్, మిడిల్లో వచ్చేసి మనకి యాంటిక్ జరీతో ఓవెల్ షేప్ తీసుకున్నారు. ఇది ఓన్లీ సెకండ్ వైపు బోర్డర్లో మాత్రమే మనకి వస్తుంది. ఇది 2.5 మీటర్స్ ఉంటుందండి. అంటే కొంచెం అప్ అండ్ డౌన్ వచ్చే బోర్డర్ బుటీస్ వచ్చేసి ఆ తర్వాత సింగిల్ లైన్ తీసుకున్నారు. అంటే కుచ్చిళ్ళ పార్ట్లో మనకి సింగిల్ లైన్ ఇచ్చారనమాట. ఇట్లా ఈ టైప్లో ఉంటుంది. మొత్తం శారీ అంతా కూడా ఈ 2 వేరియేషన్స్తో స్మాల్ బూటీస్ అండ్ కొంచెం బిగ్ సైజ్ బూటీస్ అనేది కామన్గా కంటిన్యూ చేస్తారు. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? పింక్ కలర్ ఇచ్చాడు మేడం. ఓకే, శారీలో మనం బోర్డర్స్లో చూసాము 2 సైడ్స్ కూడా గోట్ వర్క్ అనేది పింక్ కలర్ తీసుకున్నారు. సో ఈ కలర్ కాంబినేషన్తోనే మనకి టోటల్గా రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే మనం శారీలో ఎలాంటి బోర్డర్ అయితే చూసామో సేమ్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కవర్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1125 రూపీస్ మేడం ఇది. 1125 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మలై పట్టు సారీ మేడం ఇది. మలై పట్టు మంచి పింక్ కలర్ ఇచ్చారండి. రాణి పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ 2 కలర్స్ ఉంటుంది సారీ మొత్తం కూడా. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఎక్కువ జరీ అనేది ఎలివేట్ అయ్యే విధంగా మనకి పళ్ళు పార్ట్ అనేది డిజైన్ చేశారు. చాలా లైట్ వెయిట్ ఉంది. మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు ఈ సారీ మొత్తం. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా ఇది ఇక్కడ ఏదైతే మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్లో ఫ్లవర్ డిజైన్ ఉంటుందో ఇదే బోర్డర్ మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే సెకండ్ వైపు అనేది కొంచెం వేరియేషన్ చూపించారనమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ అండ్ పింక్ కలర్తో మనకి లైన్స్ వైజ్గా సారీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాని లోపల మనకి వీవింగ్లోనే ఒక ట్రీ టైప్ ఆఫ్ డిజైన్ చాలా క్యూట్గా ఉన్నటువంటి చిన్న లీవ్స్తో మనకి ఒక ట్రీ టైప్లో డిజైన్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్తో అవ్వడం వలన మనకి చక్కగా డిజైన్ అంతా కూడా ఎలివేట్ అవుతుంది. పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. దాంతోపాటు మనకి ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. శారీ మొత్తం కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇట్లా 2 కలర్స్ వేరియేషన్ కల్నేత రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేత ఇచ్చారు. అలాగే శారీలో మనం ఏదైతే మెయిన్ బోర్డర్స్లో చూసామో ఈ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కవర్ చేశారు. కాకపోతే శారీ మొత్తం పింక్ ఉంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మస్టర్డ్ ఎల్లో కలర్ కల్నేతలో ఇచ్చారనమాట. టోటల్ శారీ ఇలా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3595 మేడం ఇది. 3595 రూపీస్కి ఈస్ట్ వన్ అస్సాం సీకో మేడం ఇది. అస్సాం సీకో సారీ మొత్తం కూడా బ్లూ ఉంది. అలాగే దానిపైన ఉన్నటువంటి డిజైన్ వచ్చేసి గ్రీన్ కలర్తో ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన యాంటిక్ జరీతో మనకి ఒక సన్నటి ఓన్లీ అవుట్లైన్స్ తెలిసే విధంగా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. ఈ పళ్ళుకి మనకి శారీ మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా ఉండే విధంగా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన చిన్న డిజైన్ అనమాట. చాలా స్మాల్ సైజ్లో ఉన్నటువంటి డిజైన్ తీసుకున్నారు. అది కూడా మనకి బడ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు గ్రీన్ కలర్తో. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ సెకండ్ బోర్డర్లో మనకి కడ్డీ బోర్డర్తో పాటు ఒక క్రీపర్ లాగా గ్రాస్ టైప్లో క్రీపర్ తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లీఫ్ వర్క్ ఉంటుంది. ఫ్లవర్ చూసినట్లయితే కనుక మనకి 2 కలర్స్ వేరియేషన్, ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్. 2 కలర్స్ వేరియేషన్తో టోటల్ సారీ అంతా కూడా మనకి సెకండ్ వైపు బోర్డర్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్
సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అంటే దానిపైన గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది మెయిన్ సారీ. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ బ్లూ కలర్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ గ్రీన్ కలర్తో టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి ఒక బోర్డర్ కూడా యాడ్ చేశారు. మొత్తం సారీ ఇలా ఉంటుంది. కలర్స్ ఉంటాయా అండి వీటిలో? దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 1395 రూపీస్ మేడం. 1395 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 10% నుంచి 50% వరకు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మణిపూర్ కోట మేడం. ఇది మణిపూర్ కోట చంద్రకాంత కలర్ కాంబినేషన్ ఉంటుంది సారీ అంతా కూడా. పళ్ళు మాత్రం మనకి ఈ సారీకి చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. ఎప్పుడు మనం చూసే పళ్ళుస్ వచ్చేసి యానిమల్స్ అండ్ బర్డ్స్తోనో లేకపోతే క్రీపర్ అండ్ ఫ్లవర్స్తోనో ఉంటాయి కదా, ఇక్కడ అలా కాకుండా మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ లైన్స్ ఇచ్చారనమాట. అన్ని కలర్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎటువంటి డిజైన్ లేకుండా ఓన్లీ కలర్స్ వేరియేషన్తో మాత్రమే మనకి పళ్ళు డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ బోర్డర్, అది కూడా మనకి స్ట్రోక్స్ లాగా బ్లాక్ కలర్ అండ్ స్నఫ్ కలర్ లైన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చూసామో ఆ కలర్స్తో మనకి ఒక 4 లైన్స్ని అక్కడక్కడ మనకి డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే సారీ మొత్తం చూసినట్లయితే చంద్రకాంత కలర్ కాంబినేషన్ సారీకి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ 2 కలర్స్ వేరియేషన్తో మనకి బంచెస్ టైప్ ఆఫ్ డిజైన్, అంటే ఒక స్మాల్ సైజ్లోనే ఉన్నా కూడా మనకి ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా మనకి డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి సెకండ్ వైపు బోర్డర్ చూద్దాం. సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్, ఇది వచ్చేసి మనకి ఒక పాట్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే ఒక క్రీపర్, మళ్ళీ పాట్ టైప్ ఆఫ్ డిజైన్, క్రీపర్, ఇట్లా మనకి మొత్తం కూడా సారీ అంతా కూడా సెకండ్ బోర్డర్ ఇచ్చారనమాట. సెకండ్ వైపు బోర్డర్లో సెకండ్ బోర్డర్ లాగా ఇచ్చారు. మొత్తం సారీ ఇలా ఉంటుంది. మరి ఇన్ని కలర్స్ ఉన్న ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లెయిన్ ఇచ్చేసారు. సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చేసి మనకి పళ్ళులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ తోనే ఒక బోర్డర్ అనేది ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2290 రూపీస్. 2290 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఆర్గంజా ఫ్యాన్సీ సారీ మేడం. ఇది ఆర్గంజా ఫ్యాన్సీ సారీ. దీంట్లో మనకి షిబూరి డిజైన్ వచ్చింది. మొత్తం సారీ అంతా కూడా ఆల్రెడీ శారీ వీవింగ్లోనే మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. కానీ ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక పళ్ళులో కూడా మనకి ఒక సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మొత్తం కూడా జరీ లైన్స్తో ఒక 1/2 మీటర్ అనేది మనకి డిజైన్ చేశారు. మొత్తం సారీ బోర్డర్స్, మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక 3 to 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ కడ్డీ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా, అది కూడా కాక మనకి క్లాసీ టైప్ ఆఫ్ లుక్, కలర్స్ కాంబినేషన్స్ తీసుకున్నారనమాట. సెల్ఫ్ డిజైన్ అనేది మనకి ఒక జిగ్జాగ్ లాగా ఫామ్ చేసేసి దానిపైన లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి కొంచెం డార్క్ కలర్ ఉండే విధంగా షిబూరి ప్రింట్ ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ ఇలా కంటిన్యూ అవుతుంది. దీనిలో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి మేడం దీనిలో కూడా. ఓకే, లైట్ కలర్ మీద డార్క్ కలర్ సేమ్ కలర్స్ కాంబినేషన్ దగ్గరగా వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ అండ్ చూడగానే అట్రాక్టివ్గా ఉండే విధంగా ఇచ్చారు ఈ సారీ. ఈ సారీకి బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్, కాకపోతే ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైన్ లేకుండా ఓన్లీ షిబూరి ప్రింట్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ 1500 రూపీస్ మేడం. ఇది 1500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. గీతాకృష్ణలో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి ఫ్యాన్సీ మేడం. ఇది చందేరి ఫ్యాన్సీ సారీ. ఇది పింక్ కలర్ సారీ వచ్చిందండి. మొత్తం కూడా ఒక డిఫరెంట్గా ఉంది. డిజైన్ అంతా కూడా చాలా అంటే యూనిక్గా డిజైన్ చేశారు. పళ్ళు పాటు చూసినట్లయితే కనుక పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఒకటి వచ్చేసి మనకి జూట్ లైన్స్, అది కూడా స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్తో ఒక లైన్ ఇచ్చారు. ఇంకొక లైన్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఎడ్జెస్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఒక 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు. అటు ఇటు మనకి కడ్డీ బోర్డర్ కూడా ఉంటుంది. సారీ మొత్తం చూసినట్లయితే కనుక బోర్డర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండే విధంగా డిజైన్ చేశారండి. కడ్డీ బోర్డర్ అనేది కొంచెం లెంతీగా డిజైన్ చేసి ఎడ్జ్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్ డిజైన్ కూడా యాడ్ చేశారు. అది కూడా బోర్డర్లో 1 సైడ్ మాత్రమే ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక సారీ మొత్తం కూడా సెల్ఫ్ లైన్స్ ఇచ్చారనమాట బ్యాక్గ్రౌండ్లో. దాని మీద మనకి వీవింగ్ బూటీస్, అది కూడా మ్యాంగో షేప్లో ఉండే విధంగా వీవింగ్ బూటీస్. ఇక్కడ వచ్చేసరికి మనకి జూట్ మెటీరియల్తో ఉంటుంది క్రీపర్ పార్ట్ అంతా. ఇంకొక మ్యాంగో చూసినట్లయితే కనుక క్రీపర్ పార్ట్ అంతా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా మనకి 3 కలర్స్, ఒకటి వచ్చేసి స్నఫ్ కలర్, ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి వైట్ కలర్. డిజైన్ అంతా కూడా చక్కగా మెన్షన్ అవుతుంది క్లియర్గా. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం.
సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు, ప్లస్ 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇట్లా అంటే ఎడ్జ్లో మనకి డిజైన్ వచ్చింది కదా స్నఫ్ కలర్తో, అది మిస్ చేసి ఓన్లీ కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1840 రూపీస్ మేడం. ఓన్లీ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1840 రూపాయలకి అవైలబుల్ ఉంది. షిఫాన్ సారీ మేడం, వర్లీ షిఫాన్ సారీ. ఇది వచ్చేసి మనకి కలర్స్ వేరియేషన్ అంటే షేడెడ్ లాగా ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక వన్ సైడ్ వచ్చేసి మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అంటే మనకి కలర్స్ వేరియేషన్ చూపిస్తూ ఒక సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ని మనకి కలర్ఫుల్గా ఒక వన్ సైడ్ ఇచ్చారు. ఆ తర్వాత క్రీమ్ కలర్ బేస్ మీద మనకి మ్యాంగో డిజైన్తో ఇంకొక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా సాఫ్ట్ నక్కీతో చాలా స్మాల్ సైజ్లో ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి రింకిల్ షిఫాన్. మొత్తం కూడా పైన మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే కింద పార్ట్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్, ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్, పింక్ కలర్, రెడ్ కలర్. చిన్న బోర్డర్లో మనకి 2 కలర్స్ ఇచ్చారనమాట, పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా. ఇది మొత్తం కూడా చాలా దగ్గరగా ఇచ్చారు నక్కీ అనేది. అది కూడా మనకి గుచ్చుకోకుండా సాఫ్ట్ నక్కీ డిజైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. ఇక్కడ మనం బోర్డర్లో ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నారో 3 సైడ్స్ కామన్గా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ పైన ఇదే ఫ్యాబ్రిక్ మనకి టోటల్ బ్లౌజ్ కింద ఇచ్చారనమాట. సాటిన్ మెటీరియల్ తీసుకున్నారు. బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్, పింక్, పీచ్, ఆరెంజ్ ఇట్లా మల్టీ కలర్స్తో వచ్చే విధంగా ఇచ్చింది. వన్ సైడ్ వచ్చేసి మనకి శారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో ఇదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఫుల్ బాగుంది. దీంట్లో కలర్స్ ఉంటాయా? కలర్స్ లేవు మేడం, సింగిల్ పీస్ ఓన్లీ సింగిల్ పీస్. ఓకే. ఈ సారీ కాస్ట్ 2045 రూపీస్. 2045 రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఐకాన్ ఫ్యాన్సీ సారీ. ఐకాన్ ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా షేడెడ్లో ఇచ్చారనమాట. మెయిన్ కలర్ వచ్చేసి మనకి ఇట్లా లైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, క్రీమ్ కలర్. దానిపైన మనకి వీవింగ్ డిజైన్ అనేది మొత్తం సారీ అంతా వచ్చే విధంగా ఒక లీఫ్ బంచ్ని అన్ఈవెన్గా ఇచ్చారు, ఆపోజిట్ వర్షన్ ఉండే విధంగా. దాని లోపలంతా కూడా గోల్డ్ కలర్ కుందన్స్ డిజైన్ చేశారు. ఈ సారీ మొత్తం కూడా వీవింగ్ డిజైన్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఈ సారీ పైన క్రీమ్ కలర్ బేస్ పైన మనకి కలర్ఫుల్గా ఉండే విధంగా రాణి పింక్ కలర్తో ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే మిడిల్ పార్ట్లో వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్తో సారీ అంతా కూడా చాలా కలర్ఫుల్గా కనిపించే విధంగా మనకి ఈ సారీకి డిజైన్ ఇచ్చారు. మెయిన్ బోర్డర్ వచ్చేసి మనకి ఒక చిన్న 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ ఉంటుంది. అలాగే పళ్ళులో అండ్ కింద బోర్డర్లో 2 కలర్ అంటే 2 వేరియేషన్స్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ బోర్డర్తో పాటు మనకి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు గోల్డ్ కలర్ కాంబినేషన్తో. అది అవుట్లైన్ మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ ఉంటుంది. ఇది ఎల్ షేప్లో ఇచ్చారు కింద బోర్డర్లో, అలాగే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో అనమాట. ఫుల్ సారీ కలర్ఫుల్గా ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి మేడం. దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనం 3 సైడ్స్ కూడా కామన్గా గోల్డ్ కలర్ బోర్డర్ చూసాం కదండి, సో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1650 రూపీస్ మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1615 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ పటోలా ఫ్యాన్సీ సారీ మేడం. పటోలా ఫ్యాన్సీ సారీ, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ. ఇది వచ్చేసి లైట్గా కొంచెం మనకి లైట్ స్టిఫ్ మెటీరియల్ లాగా ఇచ్చారు. దీనికి పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక చిన్న పళ్ళునే యాడ్ చేశారు, కాకపోతే కలర్ఫుల్గా ఉండే విధంగా ఆరెంజ్, గ్రీన్, ఎల్లో ఇలా ఓన్లీ లైన్స్ వైజ్గా మనకి పళ్ళు ఇచ్చారనమాట. 2 సైడ్స్ ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. మెయిన్ బోర్డర్ కూడా మనకి పైన బోర్డర్ వచ్చేసరికి లెంతీగా ఉండే విధంగా ఎల్లో, ఆరెంజ్, అలాగే పింక్ కలర్, బ్లాక్ కలర్, క్రీమ్ కలర్ ఇలా మల్టీ కలర్ కాంబినేషన్స్ యాడ్ చేస్తూ మధ్యలో అంతా కూడా ప్రతి కలర్కి మధ్యలో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లైన్ ఇచ్చారు. పైన బోర్డర్ మాత్రం కొంచెం లెంతీగా ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇదంతా కూడా శారీలో వచ్చినటువంటి డిజైన్ అండి. ప్రింట్ లాగా కనిపిస్తుంది కానీ ప్రింట్ కాదు, ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. శారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది. సెకండ్ వైపు ఇలా ఎక్స్ట్రా మనకి ఒక హాఫ్ సన్ డిజైన్ వచ్చిందనమాట టెంపుల్ డిజైన్తో. అది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్తోనే డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుంది. ఫుల్ శారీ అంతా బాటిల్ గ్రీన్ మీద గోల్డ్ కలర్, అలాగే బోర్డర్స్ చూసినట్లయితే కనుక మల్టీ కలర్ లైన్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు మల్టీ కలర్ లైన్స్తో. అలాగే పైన బోర్డర్ బిగ్ సైజ్ ఉంటుంది, కింద బోర్డర్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్లో. దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ 2520 రూపీస్. 2520 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నావీ జార్జెట్ మేడం, ఇది నావీ జార్జెట్ సారీ అండి. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి లంగావని స్టైల్లో ఉంటుంది ఈ సారీ. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. బోర్డర్ చూసినట్లయితే కనుక వైట్ కలర్ మీద బ్లాక్ కలర్స్ బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. తర్వాత రెడ్ కలర్తో ఒక చిన్న గోట్ వర్క్ యాడ్ చేశారు. ఆ తర్వాత మనకి పైన బోర్డర్లో 2 లైన్స్ లాగా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో ఇది మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారు. ఈ మెయిన్ బోర్డర్ వచ్చేసి మనకి సారీకి 3 సైడ్స్ ఉంటుందండి. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ప్లెయిన్ ఇచ్చేసారు. ఇది లంగావని స్టైల్లో ఉంది కాబట్టి సారీ ఇక్కడ ఒక హాఫ్ పార్ట్ అంటే మనకి కుచ్చుల పార్ట్ చూసినట్లయితే కనుక చాలా డిఫరెంట్గా చాలా స్టైలిష్గా ఉండే విధంగా మనకి ఇక్కడ డిజైన్ వచ్చింది. వైట్ కలర్ మీద సన్నటి చాలా స్మాల్ సైజులో ఉన్నటువంటి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు బ్లాక్ కలర్తో. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక సేమ్ కలర్ కాంబినేషన్సే కానీ ఆ సన్నటి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్కి ఒక సర్కిల్ లాగా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ అగైన్ పైన ఉన్నటువంటి డిజైన్ని 2 లైన్స్ లాగా ఫామ్ చేసి మధ్యలో బ్లాక్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంది. ప్లస్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చూడగానే అట్రాక్టివ్గా ఉండే విధంగా ఇచ్చారనమాట. మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మేడం చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది. అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ లుక్. వైట్ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ బాల్స్ డిజైన్, అలాగే శారీలో ఏదైతే మనం డిజైన్ చూసామో 3 సైడ్స్ కామన్గా ఇదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి ఓన్లీ 850 మేడం. ఇది చాలా చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 850 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పార్టీ వేర్ కలెక్షన్ తనిష్కా జార్జెట్ మేడం. ఇది తనిష్కా జార్జెట్ డిజైనర్ సారీ. ఓకే, ఇది మొత్తం పార్టీ వేర్ కలెక్షన్ ఇది. దీనికి బోర్డర్ చూసినట్లయితే కనుక శారీ అంతా కూడా బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానికి బోర్డర్ చూసినట్లయితే కనుక బ్రిక్ రెడ్ పైన గోల్డ్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి శారీ వీవింగ్లోనే చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్రిక్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో చెక్స్ బ్యాక్గ్రౌండ్. ఇది వచ్చేసి మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. వీవింగ్ డిజైన్ గోల్డ్ కలర్తో. పళ్ళు పార్ట్ మొత్తం కూడా ఒక ఇక్కడ వచ్చేసరికి వీవింగ్ బోర్డర్లోనే మనకు ఒక చిన్న బుటీస్ మోడల్, తర్వాత ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా టోటల్గా మనకి క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం కూడా ఒక 4 బంచెస్ని క్రీపర్ లాగా తీసుకున్నారు. డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ టైప్ లుక్ ఇచ్చారు. సేమ్ డిజైన్ హాఫ్ పార్ట్ మనకి సెకండ్ వైపు రిపీట్ చేశారు. మనం పళ్ళులో ఏదైతే చూసామో అది మనకి హాఫ్ పార్ట్ వచ్చేసి కింద బోర్డర్కి టచ్ చేస్తూ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఇది మనకి లంగావని స్టైల్ ప్యాటర్న్ కాబట్టి ఇక్కడ కొంచెం నెట్టెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మిక్స్ అయ్యే విధంగా ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నారు పైన మొత్తం కూడా. ఇక్కడ మనకి మిడిల్లో మాత్రం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా బోర్డర్ ఇచ్చారు. మొత్తం కుచిళ్ళ పార్ట్ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ 2 కలర్స్ ఉన్నటువంటి ఈ సారీకి డిజైనర్ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్రిక్ కలర్ బ్లౌజ్ వచ్చి మేడం డిజైనర్ సారీ వచ్చింది. షోల్డర్ పార్ట్లో ఉన్న కలర్ కాంబినేషన్తోనే మనకి బాడీ ఇచ్చారు. అలాగే మనకి నెటెడ్ మెటీరియల్ కుచిళ్ళ పార్ట్లో ఉన్నటువంటి మెటీరియల్ మనకి హ్యాండ్స్ పార్ట్. శారీలో 3 సైడ్స్ ఉన్నదే మనకి బోర్డర్ కింద ఇచ్చారనమాట. ఈ శారీ వచ్చేసి 2 కలర్స్ వేరియేషన్ అనేది మనం ఇలా చూడొచ్చు. ఇక్కడ 2 కలర్స్ టోటల్గా మనకి కాంట్రాస్ట్ లుక్. ఈ శారీ కాస్ట్ 3480 రూపీస్ మేడం. 3480 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి గీతాకృష్ణకి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే అండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. అంతేకాకుండా మనకి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. 10% నుంచి 50% వరకు మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా ఆఫర్స్ ఇస్తున్నారు. మీరు ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఒకసారి అడ్రస్ మెన్షన్ చేస్తాను. వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి గీతాకృష్ణలో చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.